అద్భుతకరుడా స్తోత్రం. అద్భుతకరుడా స్తోత్రం. నీతిమంతుడా స్తోత్రం. న్యాయాధిపతి స్తోత్రం. ఆరోగ్య ప్రదాత స్తోత్రం. దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఈ సండే స్కూల్ వరకు దేవుడు మిమ్మల్ని కాచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. దేవుడు ఇంకా చక్కటి జ్ఞానం చేత మిమ్మల్ని దీవించేటట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. చక్కగా పాటలు నేర్చుకుని ప్రభుని స్తుతించేటట్లుగా స్తోత్రాలు చెల్లించండి. అలాగే చక్కగా పాటలు పాడుతూ ప్రభు ఎదుట చక్కటి స్వరాలు మీ అందరికి దేవుడు ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు ఇంకా రావాల్సిన వారందరినీ సకాలంలో నడిపించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. సండే స్కూల్ పిల్లలందరూ రావటానికి దేవుడే సహాయం చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనాథుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సంజీత్ సండే స్కూల్ అక్కడే డ్యాన్స్ వాక్యం మంచి చెప్పాలి సార్. ప్లీజ్ చిన్ని ప్రార్థన కేసులో అడిగేస్తున్నాను తండ్రి. ఏమైంది?
देखो देखो दीन प्रार्थना, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, తగ్గించుకున్న ఈ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, తగ్గించుకున్న ఈ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना. ఓకేనా? వైపు ఓకేనా? కన్నులెత్తి ఆకాశంబు వైపు చూడ ధైర్యము చాలలేదు. ఓకేనా? కన్నులెత్తి ఆకాశంబు వైపు చెప్పండి. కన్నులెత్తి ఆకాశం వైపు చూడ ధైర్యము చాలలేదు. ఓకేనా? చూడ ధైర్యము చాలలేదు. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. కన్నులెత్తి ఆకాశము వైపు చూడ ధైర్యము చాలలేదు. కన్నులెత్తి ఆకాశం వైపు చూడ ధైర్యము చాలలేదు. పాపినైన నన్ను కనికరించమనుచు సుందరి ప్రార్థించెను. పాపినైన నన్ను కనికరించమనుచు సుందరి ప్రార్థించెను. सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, ఓకేనా? మళ్ళీ ఫస్ట్ सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना. తగ్గించుకున్న ఈ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, తగ్గించుకున్న ఈ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना. కన్నులెత్తి ఆకాశం వైపు చూడ ధైర్యము చాలలేదు. కన్నులెత్తి ఆకాశం వైపు చూడ ధైర్యము చాలలేదు. పాపినైన నన్ను పాపినైన నన్ను కనికరించమని సుందరి ప్రార్థించెను. పాపినైన నన్ను కనికరించమని సుందరి ప్రార్థించెను. सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो 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 प्रार्थना, देखो देखो दीन प्रार्थना. ఓకేనా? ఓకేనా? చేస్తారా మళ్ళీ ఒకసారి? మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి మంచిగా పాడుకుంటూ యాక్షన్ చేయండి. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. सुनो सुनो सुंदरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो सुनो सुंदरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना, తగ్గించుకున్న ఈ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, తగ్గించుకున్న
పాడచ్చు, ఆయన అవతారంలో ప్రవేశించుడి. కీర్తనలు 104. కీర్తనలు పాడచ్చు, ఆయన అవతారంలో ప్రవేశించుడి. ఆయన అవతారంలో ప్రవేశించుడి. కీర్తనలు 104. నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను. నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను. దుష్టుల మార్గము నాశనములకు నడుపును. కీర్తనలు 1వ అధ్యాయము 6వ వచనము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడకొందురు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండను. నీ శాసనములు నాకు సంతోషకారములు. అవి నాకు ఆలోచనకర్త అయినవి. కీర్తనల 119 అధ్యాయం 23-24 వచనములు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాటలాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకారము. అవి నాకు ఆలోచనకారులై ఉన్నాను. కీర్తనలు 119 అధ్యాయం 23-24 వచనాలు. నీ ఆజ్ఞలను లక్ష్యముగా చేయనప్పుడు నాకు అవమానము నేరదు. నీ కట్టడాలను గాయకులందున నన్ను భక్తిగా విడనాడకము. కీర్తనలు 119:8. To you, Lord. లాస్ట్ వీక్ ఏం కూర్చోండి. చెప్పుకున్నాం? ఏం స్టోరీ చెప్పుకున్నాం? విత్తనాల గురించి చెప్పుకున్నాం కదా. మనం ఎలాగా ఏ విత్తనం లాగా మనం ఉండాలి? మంచి నేలను పడిన విత్తనం లాగా మనం కూడా ఉండాలి అని నేర్చుకున్నాం కదా. అయితే బైబిల్లో యేసయ్య చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు కదా. అందులో చాలా వరకు మనం చెప్తున్నాం కదా. గుర్తున్నాయా మరి అది మీకు? యేసయ్య చేసిన అద్భుతాలు ఇంకా ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా అప్పుడు. అందులో కొన్నైనా గుర్తున్నాయా మీకు? ఏమైనా చెప్పండి ఒక్కొక్కటి. నీళ్ళని ద్రాక్ష ఇంకా చనిపోయిన వారిని లేపడం, ఇంకా ఇంకా ఒక మనిషిని సేన నుంచి కదా. చాలా ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు యేసయ్య చేశాడు కదా. చేపలు పేతురు వల వేసినప్పుడు విస్తారమైన చేపలను పట్టాడు కదా ఆయన. అది కూడా ఒక గొప్ప మిరాకిల్. 5 రొట్టెలు 2 చేపలని యేసయ్య ఆశీర్వదించాడు కదా. అవి ఎంతమంది పీపుల్కి సరిపోయినాయి? 5,000 మందికి సరిపోయినాయి కదా. సరిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా మిగిలాయి కదా. ఎన్ని మిగిలాయి? 12 బాస్కెట్స్ మిగిలాయి కదా. ఇంకా చాలా భయం వేస్తుంది కదా వాళ్ళని చూస్తే. ఎందుకంటే వాళ్ళు చాలా వింతగా ప్రవర్తిస్తారు. వాళ్ళని చూస్తే మనకు చాలా భయం వేస్తుంది కదా. అమ్మో వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాము. వాళ్ళని చూడని కూడా చూడం కదా. దయాలు పడిన వాళ్ళని చూడం కదా మనం. అసలు భయం వేస్తుంది కదా. మీకు భయం వేస్తుందా? చాలా భయం వేస్తుంది. చీకటి అయినా కూడా మనకు భయం వేస్తుంది కదా. అట్లాంటి దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర ఉండాలంటే మనకి ఎంత భయం వేస్తుంది. అయితే బైబిల్లో కూడా ఒక చిన్న బాబు ఉండేవాడు అనమాట. అయితే అతను పెద్దతనే కానీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నప్పటి నుంచి కూడా అతనికి ఏంటంటే ఒక దెయ్యం అనేది అతన్ని పట్టుకొని చాలా బాధ పెట్టింది అనమాట. అయితే అతన్ని ఊరికే విసిగించడం చాలా ఇబ్బందులు పెట్టి అతన్ని అనారోగ్యం అంతా కూడా పోయేటట్టుగా చాలా ఇబ్బంది పెట్టింది అనమాట అది. అయితే ఇబ్బంది పెట్టినప్పుడు ఒక రోజు యేసయ్య ఇట్లనే సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీ తెలుసుకుంటాడు యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఎంతోమందికి కళ్ళు లేని వాళ్ళకి చూపునిచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళకి నడుస్తున్నాడు, పుష్టి వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు, ఇట్లా అనేకమైన అద్భుతాలు మేలులు చేస్తున్నాడు కదా, నా కొడుకుని కూడా స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి అతను ఏం చేస్తాడు అని అంటే యేసయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమంటాడు అని అంటే యేసయ్య అంటాడు, సరే నేను వస్తాను స్వస్థపరుస్తాను అని చెప్తాడు. అయితే దగ్గరికి యేసయ్య
ఆ దెయ్యాన్ని ఏం చేశాడు యేసయ్య? విడిపించాడు కదా, విడిపించాడు. ఎన్ని దెయ్యాలు అంటే అతనిలో చాలా దెయ్యాలు ఉండేవన్నమాట. అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా దెయ్యాలు అతన్ని పీడిస్తున్నాయి అన్నమాట కదా. ఒక దెయ్యం ఉంటేనే చాలా ఇదిగా చేస్తారు కదా, కానీ అలాంటివి చాలా దెయ్యాలు అతనిలో ఉండేసరికి అతని ప్రాణం చిన్నప్పటి నుంచి ఎంత నరకం అనుభవించి ఉంటాడో కదా. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చి దాన్ని గద్దించగానే అతనిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా ఏమైపోయినాయి? పారిపోయినాయి అన్నమాట. తెలుసా, అంత గొప్ప స్వస్థతను యేసయ్య అతనికి ఇచ్చాడు కదా. అంత గొప్ప ఆశ్చర్య కార్యము, అంత గొప్ప స్వస్థత ఆ చిన్న బాబు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చూడగలిగారు కదా. మరి యేసయ్య చేసిన అద్భుతము, యేసయ్య చేసిన స్వస్థత, యేసయ్య నన్ను కూడా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని మీరు నమ్ముతున్నారా యేసయ్యను? ఎస్. మరి యేసయ్య చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు మీరు కూడా నమ్ముతున్నారా? మనం మాట్లాడాలి, చెప్పాలి, ఓకేనా? ఇంకా సేన అది కూడా ఆ దెయ్యం పట్టిన అతను కూడా ఇంకొక అతను ఉన్నాడు, అతనికి కూడా ఇట్లా దెయ్యం పట్టింది. అయితే దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యం పేరు ఏంటి తెలుసా? సేన. చెప్పండి. అతన్ని కూడా యేసయ్య తరిమినప్పుడు అవన్నీ కూడా ఎవరిలోకి వెళ్ళిపోయినాయి? పందిల్లోకి వెళ్ళిపోయినాయి. యేసయ్య ఎప్పుడైతే అతన్ని గద్దించాడో అతనిలో ఉన్న దెయ్యం ఏమైపోయింది? పందుల్లోకి వెళ్ళిపోయి అవి సముద్రంలో పడి చచ్చిపోయినాయి అన్నమాట. సో యేసయ్య ఇట్లా చాలా అనేక రోగాలు కలిగిన వాళ్ళని, ఇంకా ఇట్లా దెయ్యాలతో పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా యేసయ్య ఏం చేశాడు? స్వస్థపరిచి వాళ్ళందరినీ బాగు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం అన్నమాట. ఈ స్టోరీ ద్వారా ఇవి నేర్చుకుంటాం. ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళందరినీ కూడా యేసయ్య ఏం చేశాడు? స్వస్థపరిచాడు అన్నమాట. ఓకేనా? ఇలాగా చేసి ప్రజల్లో యేసయ్య తన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను కనపరుచుకున్నాడు అని మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఓకేనా? ఆయన చేసినవన్నీ కూడా మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి.